సొంత ఇల్లు కొన్నావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లలేదేంట్రా? అన్నీ ఫాస్ట్గా అయిపోయినాయిరా. మన కాలేజ్ వాళ్ళని ఎవరిని పెళ్ళడం కావలేదు. మరి కాలేజ్లో సుష్మాన్ లవ్ చేసినట్టున్నావు కదరా, మరి తన్నెందుకు పెళ్లి చేసుకోలేదు? నేను అలాగే అనుకున్నాను, కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ నాన్న కట్నం ఇవ్వలేనని హ్యాండ్ ఇచ్చాడు. సరే ఇంక లైట్లే అని వదిలేశా. మరి కట్నం ఎంత వచ్చింది? అంతేం లేదులేరా. సరే కూర్చో. సొంత ఇల్లు కొన్నావు, బాగానే సెట్ చేసుకున్నట్టున్నావు. ఏది మీ వైఫ్ ఎక్కడ కనిపించట్లేదు? కిచెన్లో ఉన్నట్టుంది, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. కాఫీ తాగుతావు కదా? ఓకే. ఏయ్ ఏంటిది? మా ఫ్రెండ్తో వస్తున్నానని చెప్పాను కదా, ఇలాగే ఉంటావా జిడ్డు ముఖం వేసుకొని? ఆడు నన్ను చూసి ఇలాంటిదని చేసుకున్నావేంట్రా అని నవ్వుకోవడానికా? అలా కాదండి, మీరే కదా ఫ్రెండ్స్ వస్తున్నారు వంట చేయమని చెప్పారు. సరే సరే త్వరగా రెడీ అయ్యి కాఫీ తీసుకుని రా. అలాగే. ఇంకేంట్రా, వైఫ్ పిల్లలు ఎలా ఉన్నారు? స్వాతి మళ్ళీ కన్సీవ్ అయిందిరా, డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. తక్కువడు కాదురా నువ్వు. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మీ వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉందిరా, యు ఆర్ సో లక్కీ. నా సెలక్షన్ కదా. నువ్వేంటి ఎంత ఓవర్గా రెడీ అయ్యో? అని టైం చేయడాక? మీరే కదండి రెడీ అవ్వమన్నారు. ఎంత హెవీగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ స్లీవ్లెస్ ఏంటి, బాడీ షో అవసరం? ఇంతకీ మీ ఇద్దరికి ఇంత సడన్గా పెళ్ళి ఎలాగైందిరా? వీళ్ళ ఫ్యామిలీ మాకు దూరపు చుట్టాలు అవుతారా. వాళ్ళ పేరెంట్స్ వచ్చి సంబంధం అడిగారు. సరే కట్నం కూడా బాగుంది కదా అని చేసుకున్నాను. సంగీత, మా వాడిలో ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? పెళ్లికి ముందు మా ఆయన గురించి నేను చాలా విన్నాను, ఎప్పుడు చూడలేదు. మా అమ్మ నాన్న కూడా చాలా చెప్తుండేవారు. అవన్నీ విని నేను చాలా ఊహించుకున్నా, కానీ ఊహించుకున్నంత ఏం లేడు. సరేరా, నేను ఇంక వెళ్తాను. అయ్యో, మీ గురించి వంట కూడా చేశానండి. లేదు, చాలా పని ఉంది, ఈసారి వచ్చినప్పుడు తింటాను. సరే బాయ్ రా. ఏయ్ ఏంటేదో వాగుతున్నా? నువ్వు అనుకున్నట్టు నేను లేనా? నీ మొక్కానికి మహేష్ బాబు కావాలా? అయ్యో, నేను అలా అనలేదండి. చూస్తున్నానే అన్నీ. ఆడొచ్చినప్పటి నుంచి మాట తీరు మారింది, ప్రవర్తన మారింది, నవ్వెక్కువైంది. ఏ నచ్చాడాడు? అలా కాదండి, ఏదో మీ ఫ్రెండ్ అని కొంచెం మంచిగా మాట్లాడానంతే. నాకు అర్థమవుతుంది, నువ్వు మంచిగా మాట్లాడేవో ముంచేయడానికి మాట్లాడేవో నాకు బాగా తెలుసు. చెప్ప పెట్టకండి, ఎక్కడ పోయింది ఇది? అదేంటంటే మీరు ఇక్కడున్నారు, అయినా మీరు రోజు వచ్చేసరికి 8 అవుతుంది కదా. ఏదో పనుండి వచ్చిందిలే. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? అంటే అన్నయ్యకి జాబ్ వచ్చింది, కలవడానికి వెళ్ళాను. నీకెంత ధైర్యం కాకపోతే నాకు చెప్పకుండా బయటికి వెళ్తావు? జస్ట్ 1 అవర్ బ్యాకే అండి నేను వెళ్ళింది. నీకు 1000 సార్లు చెప్పాను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని. అన్నయ్య అని చెప్పి బాయ్ ఫ్రెండ్కి వెళ్ళడానికి వెళ్ళేవేమో, ఎవడే తెలుసు? సొంత అన్నయ్య అండి. ఏమో, అన్నయ్యో బాయ్ ఫ్రెండో లేకపోతే ఇంకెవడో నాకు తెలుసా? బయట అందరు చూస్తున్నారండి. చూస్తే చూడండి, నాకేంటి, నాకు అనవసరం. అయినా నేను వెళ్ళింది బయటికేగా. సమాధానం చెప్తున్నావు అయితే. ఏంటే ఆ రోడ్డు మీద ఎక్స్ట్రా చేస్తానంటే? అందరి ముందు సమాధానం సమాధానం వద్దండి, వద్దండి, సమాధానం వద్దండి, సమాధానం చెప్తానంటే చెప్తావా? చెప్తావా? చెప్ప సమాధానం చెప్తావా? వద్దండి, చెప్పండి, చెప్ప. అమ్మా ఇంకొకసారి చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్ళావనుకో రోడ్డు మీద కొడతా.